ఎవరు సార్ చెప్పింది గొల్లపాలెం పలావ్ తినాలంటే గొల్లపాలెం వెళ్ళాలని? గోదావరి జిల్లాలో గొల్లపాలెం పలావ్ ఎంత ఫేమస్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అటువంటి ఫేమస్ పలావ్ తినాలంటే గొల్లపాలెం వెళ్ళాలేమో భ్రమలో బతికేసామని అన్నాలోనే. అసలు మన కాకినాడలో కూడా గొల్లపాలెం పలావ్ దొరుకుతుందన్న విషయం మీలో ఎంతమంది తెలిసి చెప్పండి. అడ్రస్ గా చెప్పేస్తాను, ముందు మీరు వీడియో సేవ్ చేసుకోండి, పూర్తిగా చివరి వరకు చూసాను. మరి మన కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ లో ఉన్నటువంటి శ్రీ బాలయోగి గారి స్టాచ్యూ ఎదురుగా ఉన్న ఈ తాళం బిర్యానీ సెంటర్ లో అయితే దొరుకుతుందండి. టేస్ట్ విషయానికి వస్తానండి, మీరు ఏమాత్రం డోకా చెందకండి. ఒరిజినల్ గొల్లపాలెం స్టైల్ కన్నా ఓ మెట్టు ఎక్కువ ఎక్కేసారండి వీళ్ళు. వీళ్ళ దగ్గర పలావ్లో బిర్యానీలు ఒకటే కాదండి, నీటిలో ఇదే పీత రొయ్య చేప దగ్గర మొదలెట్టి భూమి తిరిగే కోడి గాలి ఎగిరే కౌసు పెట్టే వరకు అన్ని ఫ్రైలు ఉంటాయి. కానీ ఇందులో కొన్ని ఐటమ్స్ మాత్రం స్పెషల్ గా ఆర్డర్ చేయించుకోవాలండి, రెడీగా ఉండవు. ఒక ముఖ్యమైన విషయం ఏంటో, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి తద్దినం పట్టించుకునేంత వరకు మధ్యలో ఉన్న అన్ని కార్యాలకి వీళ్ళు స్పెషల్ క్యాటరింగ్ సర్వీస్ అయితే అందిస్తున్నారు. అదేనండి బాబు, పుట్టినరోజు పార్టీలు, పెద్ద మనిషి ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, శోభనాలు కట్టడాలు ఉంటాయి కదా, అటువంటిది ఏ కార్యక్రమం అయినా వీళ్ళు సర్వీస్ అయితే అందిస్తారు. ప్రైసెస్ విషయానికి వస్తానండి, మనకి నచ్చే బడ్జెట్ లో మనల్ని మెప్పించే ప్రైస్ లో వీళ్ళు సర్వీసెస్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి వీళ్ళ దగ్గర పలావ్ టేస్ట్ చేసి వెళ్ళండి. మీరు చెయ్యండి, నేను చెప్తాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అండి, అంతవరకు సెలవు అండి, బాయ్ అండి.